సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా పాఠశాల హాస్టల్ను నిర్వాహకులు ఖాళీ చేయిస్తున్నారు. 2 రోజుల క్రితం 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో మిగిలిన విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఇయర్ వృధా అయినా పర్లేదు, హాస్టల్కు ఉండలేమని అంటున్నారు. దీంతో చేసేదేమీ లేక పేరెంట్స్ ను పిలిపించి విద్యార్థినులు ఇంటికి పంపించారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. భయం వీడాకే స్కూల్కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా పాఠశాల హాస్టల్ నిర్వాహకులు ఖాళీ చేయిస్తున్నారు. 2 రోజుల క్రితం 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో మిగిలిన విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇయర్ వృధా అయినా పర్లేదు, హాస్టల్లో ఉండలేమని అంటున్నారు. దీంతో చేసేదేమీ లేక పేరెంట్స్ ను పిలిపించుకొని విద్యార్థినులు ఇంటికి పంపించారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. భయం వీడాకే స్కూల్కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి? శివాని, సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా బాలికల హాస్టల్లో 2 రోజుల క్రితం మహాలక్ష్మి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఆ నేపథ్యంలోనే తోటి విద్యార్థులు కొంత భయాందోళనకు గురవుతున్నారు. దీంతో విషయం పేరెంట్స్ కు చెప్పారు. అదేవిధంగా హాస్టల్ నిర్వాహకులు చెప్పడంతో పేరెంట్స్ పిలిపించి విద్యార్థులందరినీ కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే హాస్టల్ సంబంధించి మొత్తం కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అప్పటిదాకా తనతో మాట్లాడినటువంటి విద్యార్థిని ఒక్కసారిగా సూసైడ్ కు పాల్పడడంతో అంటే చిన్న మనస్తత్వం కలిగినటువంటి విద్యార్థినులు కొంత డిప్రెషన్ కు వేయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు హాస్టల్ సంబంధించిన నిర్వాహకులు కూడా కొంత పాత మార్పు కావాలని కూడా ఇంటికి పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. సోమవారం వరకు కూడా సెలవులు ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అందులో ఉన్నటువంటి విద్యార్థులను మొత్తం కూడా తమ పేరెంట్స్ విద్యార్థులను మొత్తం కూడా ఇంటికి తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే విద్యార్థిని ఆత్మహత్యతో అక్కడ స్కూల్లో మాత్రం కొంత భయానక వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు కొంతమంది స్టూడెంట్స్ మాత్రం హాస్టల్ కు వెళ్లేందుకు మాత్రం నిరాకరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కళ్ళ ముందే అటు సూసైడ్ చూసినటువంటి విద్యార్థినులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మళ్ళీ ఆ హాస్టల్ కు వెళ్లి చదవాలంటే మాత్రం కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఇయర్ అకాడమీ వేస్ట్ అయినప్పటికీ కూడా తాము హాస్టల్ కు వెళ్లి చదువుకోలేమని కూడా పేరెంట్స్ కి అయితే వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పేరెంట్స్ కూడా తోటి విద్యార్థిని వాళ్ళ పిల్లలకు సంబంధించిన తోటి విద్యార్థిని చనిపోవడంతో ఇటు పేరెంట్స్ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. సోమవారం వరకు కూడా ఆ పిల్లలు రావాలని కూడా ఇప్పటికే హాస్టల్ సంబంధించిన నిర్వాహకులు ఆదేశించిన నేపథ్యంలో ఆ సోమవారం ఎంతమంది హాజరవుతారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. శివాని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.